చేశారు. కానీ ఈ విచారణ ఇప్పుడు తాజాగా మీ వర్షన్ ఏంటంటే బీజేపీది ఎన్నాళ్ళు సాగదీస్తారు దీన్ని, మీరు కుమ్మక్కై దీన్ని విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పోనీ ఏం జరుగుతుంది? మీ వర్షన్ ఏంటి ఇందులో? మిత్రులకు మీకు నమస్కారం ఋషి గారు. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పిందే మేము కూడా ఆరోపిస్తున్నాం సార్. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం అని అంటాం సార్. ఎందుకంటే ఎలక్షన్ల ముందల పతాక శీర్షికలో వాళ్ళు నోటీస్ ఇవ్వడం, హంగామాతో పోవడం, పతాక శీర్షిక ఇప్పుడు మీరు ఇలా ఇప్పుడు ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటలు అంటున్నారు కాబట్టి 11 గంటలకు పోతే సాయంత్రం 8 గంటల దాకా మొత్తం లైవ్ డిబేట్లు అన్ని కనిపిస్తుంటారు. ఇలా మొత్తం ఇంకా వారే వచ్చినారు, పోయినారు, అడుగుతున్నారు, చెప్తున్నారు, గంటకు వస్తారు. ఇక మొత్తం మీరు లైవ్ డిబేట్లు పెట్టేసి మీరు మీ ఫోటో కెమెరా ఉంటుందా, మీ రిపోర్టర్ ఉంటాడు, ఇస్తూనే ఉంటారు సాయంత్రం దాకా. ఇది వాళ్ళ కోరుకుంటుంది కూడా అదే. వీళ్ళు చెప్తుందే వాళ్ళు చేస్తుంది. వాళ్ళు చేయాలని పని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, నోటీస్ టైంలో ఇస్తుంది అనేది మా అనుమానం అండి. అందుకోసమనే వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈ రోజున మొన్న హరీష్ రావు గారికి, ఈ రోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు నాటకం కాదు అని ప్రూవ్ అవ్వాలంటే ఎప్పుడు నమ్ముతారు మీరు? నేను చెప్తాను, అది కూడా చెప్తాను. అయితే ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి దీంట్లో మేము ఇమ్మీడియట్ గా నేను 2-3 పాయింట్స్ క్లియర్ చేస్తాను. బాలరాజు గారు చెప్పిన, ఇంకో చెప్పిన, మొన్న హరీష్ రావు గారు మాట్లాడింది కూడా ఏదో కార్తీక దీపం లాగా పోతుంది, అది పోతుంది అన్నారు. సార్ మీరు ఋషి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్. ఈ దేశంలో కుంభకోణాల పేరు మీద ప్రభుత్వాలు మారినటువంటి బోఫర్స్ కుంభకోణం విషయంలో ఎన్ని రోజులు పట్టిందండి ఈ చర్చ దాని రిపోర్ట్ రావడానికి? తెల్లారి పొద్దుగాలు వచ్చేసిందా? ఎన్నేళ్ళు పట్టిందా? ఆ సిబిఐ విచారణ చేసింది కదా, ఎన్నేళ్ళు చేసింది సిబిఐ? పార్లమెంటరీ కమిటీ కూడా చేసింది. పార్లమెంటరీ అంటే స్టాండింగ్ కమిటీ చేసి 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు నడిచింది స్టాండింగ్ కమిటీ కూడా. అంతెందుకు మీకు అంటే జైన్ హవాలా కేసు ఎగ్జాంపుల్ చెప్తే ఎన్నేళ్ళు పట్టింది? 1 లక్ష రూపాయలు అద్వానీ గారి కేసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది. 1 లక్ష రూపాయల కేసు కోసం హవాలా కేసులో వాళ్ళ ఇంటరాగేషన్ లో మీకు ఇంట్రెస్టింగ్ చెప్తే, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు, మీరెందుకు వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు, హరీష్ రావు గారు చాలా మాట్లాడుతున్నారు, కేటీఆర్ ఎందుకు పిలిచారు, కక్ష సాధింపు ఇవన్నీ అని కూడా. జైన్ హవాలా కేసులో అద్వానీ గారు డ్రైవర్ ని పిలిచారు, అద్వానీ గారు పి అని కూడా పిలిచారు. ఎందుకు పిలిచారు మరి? అంటే జైన్ హవాలా కేసులో అద్వానీ గారు పిఏ తీసుకున్నట్ట. ఇది సమాచారం కోసం మేము తెలుసా, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అద్వానీ గారు సహకరించారు, అయిపోయింది కేసు, కోర్టుకు పోయింది, కోర్టు తర్వాత కొట్టేసింది. అది అట్లా ఏమైనా ఫైట్ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటే సంతోషపడతాం. అది కూడా కాకపోతే మేము ఇప్పుడు దీన్ని లోటపీసుల కేసు అని, భాష సరే మంచిది కూడా కాదు, లోటపీసుల కేసు అని, కేసులు ఏముంది అని, లేకపోతే కేసుకు పోతున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేసిన ధైర్యంగా ఎదుర్కొంటాం, మేము ఉద్యమకారులం, మేము కోర్టులకు పోతాం, ఇది అవసరమా? ఇవన్నీ కూడా అంటే అరెస్ట్ కోసం మీకు 160 మీకు నిన్నటి పేపర్లు వస్తున్నాయి కదా రిషి గారు, అండర్ సెక్షన్ 160 రామ్మోహన్ కూడా అడ్వకేట్ సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చాము. నోటీస్ తో సాక్ష్యం, సమాచారం, ఇన్ఫర్మేషన్, ఇది రొటీన్ ప్రాసెసే కదా. ఏ ఇన్వెస్టిగేషన్ కైనా కూడా రొటీన్ ప్రాసెస్ అయింది. మా బండి సంజయ్ గారు కూడా పిలిచారు కదా సేమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో. బండి సంజయ్ గారు తెలుసు కాబట్టి పిలిచారు, లేదా కేటీఆర్ గారు ఐడెంటిఫైడ్ ఒక ప్రముఖ నాయకుడు కాబట్టి బయటకు వస్తుంది. కానీ 400 మంది పిలిచారు ఇప్పటిదాకా. ఏ ఒక్క ఫోన్ మా ఆఫీస్ లో ఎంప్లాయీ కూడా పిలిచారు. ఏ ఒక్క ఫోన్ అయినా ఎవరి ద్వారా ట్యాప్ అయిందో వాళ్ళ దగ్గర 4 నెంబర్లు ఉన్నాయి. ఇప్పటిదాకా 400 మంది పిలిచారు. ఇంకా పిలుస్తారో, ఎవరైనా పిలుస్తారో కూడా తెలియదు. కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ సహకరించడం, ఇన్వెస్టిగేషన్ లో చెప్పాల్సింది చెప్పినట్టు బయటికి రావడం పక్కన పెట్టేసి, రాజకీయంగా మేము ఎదుర్కొంటాం, మాకు దమ్ము ఉంది, మేము ఉద్యమకారులు ఉద్యమం కేసు ఏమన్నా అంటే ప్రభుత్వ కక్ష సాధింపు గురించి అడుగుతున్నాం కాబట్టి మాకు నోటీసులు ఇచ్చారు అని అక్కడికి వస్తారు. ఇదంతా కూడా, ఈ భాష అంతా కూడా తమ రాజకీయంగా అడ్వాంటేజ్ గా తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అంటున్నా. రాజకీయంగా తమ కోసం మర్చుకోవడం కోసం. ఇది ఏమున్నది కేసు? ఉద్యమ కక్ష సాధింపు అవుతుందా? విట్నెస్ కోసం పంపిస్తే కక్ష సాధింపు అవుతుందా? 160 రామ్మోహన్ రెడ్డి గారు సెక్షన్ 160 కింద నోటీస్ పంపిస్తే కక్ష సాధింపు అవుతుందా? అది ఇన్వెస్టిగేషన్ లో భాగం అది. కాబట్టి సిట్టు పని సిట్టు ఏనియండి అని చెప్పుకుంటూనే ఈ కేసులు ఏమి లేదు, నీళ్లు నమిలిన అవసరం బయట చెప్పడం. నీళ్ళు నమ్మలేదు అనేటువంటి, నువ్వు నీళ్ళు నమ్మలేదు అంటే వాళ్ళు ఎది చేసారని వాళ్ళు ఇంకోటి లీకిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా తమకు అడ్వాంటేజ్ గా మలుచుకోవడం కోసం బీఆర్ఎస్ చేసుకుంటుంది, దాన్ని కాంగ్రెస్ సహకరిస్తుంది. ఈ రెండు జరుగుతున్నటువంటి, మీకు అందుకొస్తే మొన్నంతా డే అంతా చూపించేశారు కదా, ఈ రోజు డే అంతా చూపించారు. సాయంత్రం కాగానే మళ్ళీ అన్ని టీవీ డిబేట్స్ అన్ని కూడా, అన్ని ఛానల్ టీవీ డిబేట్స్ అన్ని కూడా ఇదే ఉంటది. రేపు అన్ని పత్రికల్లో పతాక శీర్షికలో ఫ్రంట్ హెడ్ లైన్ లో ఇది జరిగింది అనేటువంటిదే ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా ఇద్దరు ఆడుతున్న నాటకాల్లో మేము బాగమని భావిస్తామండి. మీరు ఇందాక 2 కేసులు ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా ప్రకాష్ రెడ్డి గారు, నేను 10 ఉన్నాయి. నేనేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా 2 ఏళ్ళు అయిపోయింది 2 ఏళ్ళు అయిపోయిందంటే మరి ఇందులో విచారణ పూర్తిగా చెయ్యాలి. ఇప్పుడు కేటీఆర్ని పిలవడానికి దాదాపు
రేపు మార్చికి 2 ఏళ్ళు నమోదు అంటే దాదాపు 18-20 నెలలు పట్టింది అంటే విచారణ చేయకుండా ముందే పిలిస్తే అప్పుడు కక్ష సాధింపు అంటారుగా. కరెక్ట్. నేను అందుకో చెప్తాను, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు రాకుండా విచారణ అనేది సాధ్యం కాదు. ప్రభాకర్ రావు గారు ఏం చేశారు, కోర్టులో సుప్రీం కోర్టులో దాన్ని ఆయన ఒక కవచాన్ని తయారు చేసుకొని సుప్రీంకోర్టు స్టే ఉందని చెప్పి ఆగినాడు. ఆగిన తర్వాత సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు వాళ్ళ ఆయనకు నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు కానీ ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా సహకరించలేదని కదా బయటకు వచ్చిన వార్త. మనకి ఏం నిజాలు మనకు తెలియదు. ఆయన సహకరించట్లేదని చెప్పి సిట్టు కూడా కోర్టులకి అఫిడవిట్ వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా విచారణ కొనసాగాలి పూర్తిగా. కాలయాపనాన్ని బీజేపీ విమర్శ చేయడం కూడా అర్థం లేనిదే కదా మీరు చెప్పిన ఎగ్జాంపుల్. నేను ఒకటి మాత్రం చెప్తాను సార్, ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం అని అంతటా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఎలక్షన్స్ అప్పుడు లేకపోతే ఇంకోసారి కాదు, ఎలక్షన్లు అప్పుడు ఈవెన్ క్యాండిడేట్లు కూడా వాళ్ళ పాపం వాళ్ళకి ఏమైనా ఆస్తులు అమ్ముకోనికి ట్రై చేస్తే, సపోజ్ నా ఆస్తిని మీరు కొనుక్కుంటారు, నాకు 4 కోట్లు ఇస్తారు అనుకుంటే మీ ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్ ట్యాప్ చేస్తే ఓహో మీరు కొంటున్నారా, అయితే ఋషి గారు మీరు కొనకుండా ఋషి గారిని బెదిరించారు. లాజిక్ అర్థమైంది కదా మీకు. నేను క్యాండిడేట్ ను, నా భూమి నా ఏదో ల్యాండ్ మీరు కొనుక్కుంటే నాకు 4 కోట్లు వస్తాయి, ఎలక్షన్ లో పనికి వస్తాయి. మహేష్ గౌడ్ చెప్పింది వాస్తవం అయితే ఇది వాస్తవంగా ఇప్పుడు మీకు అది ఆ కేసులో నందకుమార్ 4 ఎమ్మెల్యేల పోచింగ్ కేసులో కూడా బయటకి వచ్చింది కేసు. ఫామ్ హౌస్ ఫైల్స్ ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది, ఎట్లా జరిగింది అనేది, దానికి ఎవరు బాధ్యులు అనేది. మీరు ఫోన్ ట్యాపింగ్ ఆ ఫామ్ హౌస్ కేసు బయటకు వచ్చిన రోజున అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము పట్టుకున్నామంటారా, ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కాబట్టి సహజంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు కేసీఆర్ గారికి ఇప్పుడు నోటీస్ పంపాలి కూడా, వాస్తవానికి నోటీస్ పంపాలి కూడా. ఎందుకంటే మీరు ఫామ్ హౌస్ ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసు కదా. ఆ కేసులో ఆ రోజు రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడింది ఎవరు అంటే డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సంబంధం ఉందని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడ్మిట్ చేసుకున్నారు కదా. ఇంకా నేను ఏదో సిట్టో లేకపోతే ఇంకో అడ్వకేటో లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వల్ల ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు తనకు తానుగా అడ్మిట్ చేసుకున్నాడు, ఎస్ నాకంత సమాచారం ఉంది, నాకు మొత్తం విషయాలు తెలుసు అని. కాబట్టి ఇంత తెలిసిన తర్వాత కూడా నేను నోటీస్ పంపొద్దు అంటే, ఆ రోజు హరీష్ రావు గారు మీకు గుర్తుంటారు, హరీష్ రావు గారు కేసీఆర్ తెలంగాణ భవన్ లో వెయిట్ చేస్తుంటే ఆ 4 ఎమ్మెల్యేలు రాగానే వాళ్ళని తీసుకొని ప్రగతి భవన్ పోయి అక్కడ వాళ్ళని దాచిపెట్టి ఇవన్నీ జరిగిందంటే మనం అంతా చూసినాం కదా, మీడియా అంతా వచ్చినటువంటి వార్తలే కదా. కాబట్టి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి కూడా అప్పటి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉందనేది వాళ్ళకి వాళ్ళు చెప్పుకోరు. నేను చెప్పక్కర్లే, మీరు చెప్పక్కర్లే, ఇంకో కాంగ్రెస్ పార్టీ చెప్పక్కర్లే, ఏజెన్సీలు చెప్పక్కర్లే. కాబట్టి ఇంతమంది మీరు ఇందాక చెప్పిన 100 మంది విచారణకు హాజరైన వాళ్ళు అనేక మంది దీంట్లో పొలిటికల్ జోక్యం ఉంది అని బాధితులు చెప్పారు. అందరూ చెప్పిన తర్వాతే దీని మీద విచారణ చేసిన తర్వాతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయనంతటా ఆయనే విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత ఇది హరీష్ రావుని పెట్టారు, కవితని పెట్టారు, ఈటెల రాజేంద్రని పెట్టారు, నా ఫోన్ చేశారని ఆయన చెప్పిన తర్వాత ఇక విచారణలో అన్ని యాంగిల్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే కేటీఆర్ని పిలుస్తూ ఇంకా అంటే ఏం అడుగుతారో తెలియదు కానీ ఖచ్చితంగా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సిట్ దగ్గర ఉంది, అది కేటీఆర్ కూడా ఊహించలేరు అని చెప్తున్నారు. మాట్లాడదాం బిఫోర్ దట్ ఒకసారి ఋషి గారు ఒకటే పాయింట్ చెప్పి ముగిస్తా. సిట్ దగ్గర ఆన్ పేపర్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి, దాన్ని మీరు నేను మార్చలేము. అయితే ఆ రికార్డ్స్ ఆధారంగా మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. చెప్పకపోతే 6 గంటలు కాదు, 12 గంటలు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కూర్చోబెడతారు. వాళ్ళ దగ్గర రికార్డు లెక్క కాదు కదా. మీరు చెప్తున్నారా, సహకరిస్తలేదని సిట్ అధికారులకు తెలుస్తుంది. ఎందుకంటే రికార్డు ఉంది, మీ రికార్డును కొరిలేట్ చేసుకుంటా మీరు సమాచారం ఇవ్వగలిగితే అది మీకు మంచిది, ప్రజలకు మంచిది, దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఇవ్వలేకపోయినంత మాత్రాన మీరు సమాచారం చెప్పనంత మాత్రాన అఫ్ కోర్స్ ఫైనల్లీ పేపర్ స్పీక్స్, ఆ ఏవైతే ఫైల్స్ ఏమైనా అవి మాట్లాడతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిన వాళ్ళను సుదీర్ఘ కసరత్ తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆధారాలు ధ్వంసం చేసేసామని ఎస్ఐబి పెద్దలు అప్పుడు సంబరపడ్డారు. కానీ తర్వాత ఏమైంది, టెలికాం నోడల్ అధికారుల దగ్గర రికార్డు ఉంటుంది కదా, ఆ విషయం